పదరా. హే పొట్టి, డ్రెస్ అదిరిపోయిందిగా. రే మావా, ఈ బ్లూ చుడీదార్ అమ్మాయి అదిరిపోయిందిరా. జడైతే మార్వెలెస్ అనుకో. ఇక ఫేస్ అంటావా, సినిమా హీరోయిన్ లాగా ఎంత క్యూట్గా ఉందో. అయితే లేట్ ఎందుకు మావా, బస్సు వచ్చేలోపు కిస్ ఇచ్చే. పబ్లిక్ కదా మావా, ఎవరైనా చూస్తే బాగోదేమో. మై హూనరే, నువ్వు కానీ. ఓకే మామా. పాపా ఒక్కటిచ్చేయమ్మా. మావాన్ని కొడతావా? మావాన్ని కొడతావే నువ్వు? నిన్ను నోటికొచ్చింది మాట్లాడడమే కాకుండా ఆడపిల్ల మీద చేయి చేసుకోవాలని చూస్తావా? వచ్చిందిరా హీరోయిన్. పట్టపగలు ఇలా పబ్లిక్ ప్లేస్లో ఒక అమ్మాయిని అల్లరి చేస్తున్నారా? భయం లేదా మీకు? చూడు, ఇది నీకు సంబంధం లేని విషయం. ఇంటికెళ్ళి పూజ చేసుకో. అనవసరమైన విషయాల్లో వేలు పెడితే తర్వాత బాధపడేది నువ్వే. ఇంట్లో పూజ కాదురా, మీకు బడిత పూజ చేయాలి. నన్నే కొడతావా? మా నాన్న ఎవరో తెలుసా నీకో? ఏ నీకు తెలీదా? ఒకవేళ కరెక్ట్ తండ్రి ఎలా ఉంటే ఉంటావో చూపిస్తాను. ఏయ్! స్వామీజీ మళ్ళీ వచ్చాడేంటి? నువ్వు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కదా ఈర్రాజు, శాంతి ముహూర్తం ఏమన్నా పెట్టిద్దామని. నిజమా? నువ్వు ఊరుకో అన్నాయ్. వదిన అట్టాగే అనుకుని ఆనందపడిపోతా ఉంటది. కడుపుతో ఒక్కరుంటేనే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఉండాయి. ఇక ఇద్దరైతే ఇల్లు ఎవరు తుడుస్తారు, అంట్లు ఎవరు తోముతారు? నువ్వైతే చెయ్యవు కదా పాపాలు, ఎందుకంత కంగారు పడతావు? ఇంతకీ స్వామీజీని ఎందుకు పిలిచారో తెలుసుకోవచ్చా? నాగవల్లి పురుడు పోసుకుంటుంది. పుట్టబోయే బిడ్డకి దోషాలు గండాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుని దోష నివారణ చేయాలి. బిడ్డ పుడితే మా అన్నయ్యకి గండమని ఇదివరకే చెప్పారు కదా స్వామీజీ, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినట్టు? చెప్పలేమమ్మా అమృత, నిప్పులేందే పొగరాదంటారు. కడుపులో పాప పెరుగుతున్న కొద్దీ ఈ ఇంట్లో చాలా మార్పులు జరుగుతూ ఉండాయి. తండ్రి అంటే ప్యానం ఇచ్చేవాడు ఈ రోజు నా మాటగా ఎదురు చెప్తూ ఉన్నాడు. అందుకే పుట్టబోయే బిడ్డ జాతకం ఎట్టా ఉంటుందో మరోసారి కనుక్కుందామని పిలిపించినాను. వాడు మంచిగా మారినందుకు మీరు సంతోషించాలి గాని వాడి మీదేంటండి మీ ప్రయోగాలు? నేను ప్రయోగం చేయట్లేదు తిరుపతి, నా కొడుకు మీద ఏమన్నా ప్రయోగం జరిగిందేమో గవ్వల పంచాంగం ద్వారా తెలుసుకుందాం అనుకున్నాను. ఈ ఇంట్లో రోజు రోజుకి మనశ్శాంతి కరువు అవుతా ఉండదు కదా వదినే. దోషాలు గట్రా ఏమైనా ఉండాయేమో చూడాలి కదా. మనశ్శాంతి రావాలంటే ఆయన్ని తీసుకురావడం కాదు పిన్ని, ముందు నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. నేను బయటికి వెళ్ళిపోవడం కాదే,
నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ పైకెళ్ళిపోయేలా చేస్తా ఉండాను. ఏంటి అలా చూస్తున్నావు? ఎంత మాట అందో చూసావు కదన్నా. మాటలతో సరిపెడుతున్నందుకు సంతోషించి పాపాయి పిన్ని. ఇది వరకు ఈ ఇంట్లో ఇట్ట ఉండేది కాదు. చెప్పింది విని శాంతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి గొడవ పెట్టుకుంటా ఉండారు. అయ్యగారు, ఇది వరుస. వారసుడు రాబోతున్నాడని ఆనందపడాలో లేక ఇంట్లో ఈ పరిస్థితి చూసి బాధపడాలో నాకేమీ అర్థం కావట్లేదు అయ్యగారు. ఈ సమస్యకు పరిష్కారం ఆ భగవంతుణ్ణి అడగాలి. మేమెలా అడుగుతాం? మీరే గవ్వలేసి తెలుసుకో.